ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ద రాజాసాబ్ ట్రైలర్ 2.0 తెలుగు. ప్రభాస్ స్టారర్, మారుతి డైరెక్టర్, తమన్ యాజ్ టీజీ విశ్వప్రసాద్ ఏమో ప్రొడ్యూసర్. బాబు Jan 9th అయితే 2026 ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతున్నా. టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే ఈ వీడియో చూద్దాం, దాని తర్వాత మాట్లాడుకోద్దాం. మిగతా అన్ని తర్వాత చెప్తాను మీకు. 1 2 3 గో. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. నానమ్మ, ఈ ప్రపంచంలో నీకు అన్ని మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేదు. గంగమ్మ, మన టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజా సాబ్. కనకరాజు, నాకు నీ గురించి తెలుసుకోవాలని నిన్ను చాలా మిస్ అయ్యా. చిక్కినావు, చక్కగా వచ్చి వలలో పడినావు. మిస్ యూ టు రాజా సాబ్. బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ. ఈ ఇల్లు ఒక మైసభ. ఇక్కడికి రావడమే కానీ వెళ్ళాలంటే మీ తాత సంతకం కావాలి. థింగ్స్, పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ ప్రతిదీ హిప్నటైజ్ చేసి మీరు ట్రాన్స్లోకి వెళ్ళేలా చేస్తున్నాడు. తాతొచ్చాడయ్యా. ఎవరు ఎందులో పీకుంటారో దాన్ని టార్గెట్ చేస్తాడు. సాధారణ స్త్రీ గంగమ్మ కాదు, గంగాదేవి. దేవనగర సంస్థ జమీందారి గంగాదేవి. వేరే వరల్డ్ సృష్టించుకొని ఆ వరల్డ్ మనం ఉండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. ఇక్కడ నుండి నీ కాలు కదలాలంటే ఇప్పుడు he took him into his trance. Oh my God. సూపర్. అబ్బబ్బబ్బా, అయ్య బాబోయ్, పేల్చేసాడు రా బ్లాస్ట్. సూపర్. అవునవును, థియేటర్ లో వెళ్ళి చూడాలి. నిజంగా సూపర్ సినిమా ఇది. సిక్కిపోతుంది. థియేటర్ అయితే వెళ్ళాలి. January 9th అయితే రిలీజ్ అవుతుంది. January 9 ఏమొస్తుందో ఒకసారి డేట్ చూడు. డేట్ అంటే డే చూడమని చెప్తున్నాను. ఐ థింక్ డే థర్స్డే లేకపోతే ఫ్రైడే అయ్యి ఉంటది మాక్సిమం. అలాగే అయితే ఉంటది. అండ్ Jan 14 అయితే మన పండుగ అయితే స్టార్ట్ అవబోతున్నది. అండ్ నిజంగా ఫ్రైడే కదా, నేను అన్నాను కదా ఫ్రైడే వస్తుంది. అండ్ నిజంగా చెప్పాలంటే ఇది ఒక ట్రీట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి. సూపర్ గా ఉంది నిజంగా. అయితే బిగ్గెస్ట్ హారర్ కామెడీ అవ్వబోతుందని నేను అనుకుంటున్నా. ఇది దీంట్లో చూస్తుంటే ఇప్పుడు మనం తాత 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 విలన్ ఏమో అనుకుంటున్నాం, కానీ దీంట్లో ఐ థింక్ సంజయ్ దత్ విలన్. సంజయ్ దత్ తాత కదా? కాదు, తాత అంటే రాజా సాబ్. ఎస్, ప్రభాస్ ఓల్డ్ ఏజ్ డబల్ రోల్. అది ప్రభాస్ తాత అనమాట. ప్రభాస్ తాతే ప్రభాసే. అర్థమైనా దాంట్లో చూపించారు, లాస్ట్ లో చూపించారు. సూపర్ గైస్, మైండ్ బ్లోయింగ్ నిజంగా. మారుతి ఆ రోజు రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు కదా, మీరు ట్రైలర్ చూస్తే ఈ సినిమా చూస్తే మీకు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుందని.
చాలా 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 అయితే సూపర్ గా నాకు అనిపించింది. అండ్ మనం ఫ్యాన్స్ కి అయితే మనకు సూపర్ గా నచ్చింది. అండ్ హేటర్స్ కి అయితే మనం చెప్పలేం, వాళ్ళు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు, కామెంట్ లో ఏదో కామెంట్ చేస్తారు. అండ్ హేట్ చేసిన మనం ఏమీ చేయలేము గైస్. మీకు ఒకసారి చెప్తాను, దీని వ్యూస్ అయితే చూడండి. ఇక్కడ మీకు వ్యూస్ చూపిస్తా, ఇవ్వండి. ఇది 53 lakh వ్యూస్. 53 lakh 1 lakh 5,37,000 5,37,000 వ్యూస్ అయితే 1 hour లో వచ్చినాయి. ఇప్పటికి ఈ వీడియో నేను షూట్ చేస్తున్నా కూడా 1 hour అయింది ఈ వీడియో అప్లోడ్ చేసి. ద రాజా సాబ్ ట్రైలర్ 2.0. దీంట్లో డిస్క్రిప్షన్ లో ఏమన్నాయి దాని గురించి అయితే మాట్లాడుకోవాలి నేను. ఇక్కడ మోర్ లో అయితే చూస్తున్నా, మార్క్ డేట్ ఆల్రెడీ దీంట్లో చెప్పారు, Jan 9th 2026. సంక్రాంతి బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ సెలబ్రేషన్ ఇస్ కమింగ్ అండ్ అలాగే అనిపిస్తుంది. ఆ టైంలో ఇంకా వేరే వేరే మూవీస్ కూడా వస్తున్నాయి, పెద్ద పెద్ద మూవీస్ వస్తున్నాయి. రాజా సాబ్ స్టారింగ్ ప్రభాస్, సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాల్విక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ అండ్ జరీనా వహాబ్. దీంట్లో 4 హీరోయిన్స్ అయితే మనం చూడబోతున్నాం, మాల్విక, నిధి, రిధి అండ్ జరీనా అనమాట. నిధి అండ్ రిధి. ఓకే, రైమింగ్ ఉన్నది. క్రెడిట్స్ వచ్చేసి ఇక్కడ రిటర్న్ డైరెక్టెడ్ బై మారుతి, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, కీర్తి ప్రసాద్ అండ్ దాని తర్వాత కో ప్రొడ్యూసర్ ఏమో ఇషాన్ సక్సేనా అనమాట. మ్యూజిక్ ఇచ్చిన తమన్. సూపర్ బీజిఎం కొట్టాడు నిజంగా. అండ్ మూవీలో ఎలా ఉండబోతుందో తెలీదు, థియేటర్ లో వెళ్ళైతే మీరు చేస్తే మీకు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. డిఓపి కార్తిక్ బాలని, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు అండ్ సో విఎఫ్ఎక్స్ ఎవరబ్బా, విఎఫ్ఎక్స్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. ఓకే, ఎస్కేఎన్ అయితే ఈవెంట్ లో చూసాను, ఫుల్ గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ విఎఫ్ఎక్స్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ కీలరు అండ్ పిఎంఎఫ్ విఎఫ్ఎక్స్ స్టూడియో హెడ్ అనురాగ్ రాజేష్. విఎఫ్ఎక్స్ కంపెనీ డెక్కన్ డ్రీమ్స్. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ మొత్తం ఏం కంపెనీ ఇచ్చేసిందంటే డెక్కన్ డ్రీమ్స్. స్టంట్ చేసిన రామ్ లక్ష్మణ్, కింగ్ సోలమన్ అంటే బాహుబలి. అండ్ రామ్ లక్ష్మణ్ చాలా ముందు నుంచి తీసుకుంటూ వస్తున్నారు స్టంట్స్. అవి కలర్స్ చాలా పాత వాళ్ళు అనమాట. అండ్ మిగతా అన్ని కింద ఉన్నాయి, మీరు కావాలంటే ఈ కూర్చుని ఎంతసేపు కావాలో అంతసేపు తీసుకుని మీరు డిస్క్రిప్షన్ లో చూసుకోండి, మొత్తం ఇస్తాను. దీంట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ఈ ఛానల్కి అయితే మీకు యూట్యూబ్ ఛానల్ లింక్, ఫేస్బుక్ లింక్ అండ్ G+ లింక్, ట్విట్టర్ లింక్ అండ్ వెబ్సైట్ లింక్ అయితే మీకు ఇక్కడ దొరుకుతుంది. మీరు వెళ్ళి అక్కడ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఐ థింక్ వెళ్ళి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎలాగ నచ్చింది చెప్పండి. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్లీజ్ కింద అటెండెన్స్ ఇవ్వండి గాయస్ ప్లీజ్. ఈ రాజా సాబ్ 2.0 ట్రైలర్ ఎలా అనిపించిందో. అండ్ దీంట్లో చాలా అయితే రివీల్ చేశారు. వాళ్ళ అమ్మమ్మ అంటాడు, నానమ్మ అయితే అబ్బా, నానమ్మ నెక్స్ట్ లెవెల్. అది మన ఏమంటాం మనం దీన్ని ఏమంటారు, అది రాజగద్దీలో కూర్చుంటారు, అది ఏంటది సింహాసనం పైన కూర్చొని అబ్బో. అండ్ దాని తర్వాత కూడా ఏది రాజా సాబ్ ఏదో డైలాగ్ మర్చిపోయాను నేను, ఎంత ఎక్సైటింగ్ గా ఉంటుంది డైలాగ్. ఓకే సరే రాజా సాబ్ అని ఫోన్ లో చెప్తా, ఫోన్ అది ప్లస్ సింహాసనం మీద కూర్చున్నాక కూడా ఉంటాయి సీన్ ఉన్నది ఒకటి, అది కూడా సూపర్ గా అనిపించింది. అండ్ ఫైట్స్, ఆ ఫైట్ సైడ్ క్రోకోడైల్ తో ఫైట్స్. ముందేదో విఎఫ్ఎక్స్ ఎలా ఉంది గడుదు గుడ్డు. అండ్ దీన్ని ఇది ఏంటది, దీని ముందు ప్రభాస్ కాదు రాముడు క్యారెక్టర్ చేసాడు కదా, కాదు ఇది దీని ప్రియాంక చోపడా అంట. చూడండి గైస్, ప్రియాంక చోపడా అంట. అది మీరైతే చెప్పండి కామెంట్ లో, నేను మర్చిపోయాను. ఓకే, ఆ సినిమా లాగా విఎఫ్ఎక్స్ ఉంది అది ఇది అని చెప్పారు, కానీ నాకైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీకు కూడా అలాగే వస్తుంది. థియేటర్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, నేను ఎక్స్పీరియన్స్ చేస్తాం. మూవీ రిలీజ్ అయ్యాక మనం మాత్రం పండక్కే వెళ్ళాలి. ఓకే, మీకు వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్. ఓకే, మనం కలుద్దాం. విశాల్ ప్లీజ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని. సబ్స్క్రైబ్ డాడీ కాదురా, సబ్స్క్రైబ్ చెయ్యండి అను. ఓకే, మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బై బాయ్.